డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యంలో కీర్తన గ్రంథం 10వ అధ్యాయములో నుండి చూద్దాము. 10వ అధ్యాయం 4వ వచనం మొదటగా చూద్దాము. Psalms chapter 10 verse 4. In the pride of his face, the wicked does not seek him. All his thoughts are, there is no God. In Telugu, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అనుకుందురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అనుకుంటారంట. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. దేవుడు లేడు అని చెప్పి, ఎక్కడున్నాడు దేవుడు, ఏడి దేవుడు, దేవుడు లేడు, ఎవరు లేరు, మనకు మనమే జీవిస్తున్నాము, మనకు మనమే సంపాదించుకుంటున్నాము, ఆహారాన్ని కానీ డబ్బులు కానీ సమస్తము మనమే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దేవుడు లేడని ఎల్లప్పుడూ యోచించే వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు ఇక్కడ? కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అనుకునేవారంట. దుష్టులైన వారు వాళ్ళు పొగరెక్కి యెహోవా విచారణ చెయ్యడు. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడేం చూడడు, దేవుడేం విచారణ చేయడు, మన ఇష్టమైనట్లు మనం బ్రతకొచ్చు అనుకునేటటువంటి దుష్టులంట ఎప్పుడూ ఒకటే ఆలోచన, ఏంటంటే దేర్ ఈజ్ నో గాడ్ అనుకుంటూ ఉంటారంట. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఉండబట్టే మనం చెల్లిస్తున్నాము, సమస్తము చేయగలుగుతున్నాము. అయితే ఈ దేవుడు ఎప్పుడు గుర్తొస్తారు మానవులకి అంటే, ఏదైనా బాధ కానీ మరి ప్రాణాపాయం కానీ అలాంటివి వచ్చినప్పుడు మాత్రమే ఖచ్చితంగా గుర్తొస్తాడు దేవుడు. గమనించి చూడండి. మీకు కాకపోయినా మీ చుట్టుపక్కల వారైనా సరే ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నవారు, ప్రతి మానవుడికి బాధనే వస్తుంది. మీకేంటి నాకేంటి, ప్రతి మానవునికి కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక బాధ వస్తుంది. అప్పుడు దేవుడు తప్పనిసరిగా గుర్తొస్తారు. ముందు అంతా కానీ అవసరం లేనప్పుడు అంత దేవుడు అక్కడ ఉన్నాడు అనుకున్నా కానీ మరి కష్ట సమయాల్లో మాత్రం తప్పనిసరిగా దేవుడు ప్రతి మానవునికి గుర్తొస్తారు. ప్రియమైన వాళ్ళారా.